సాంబార్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మహబూబ్ నగర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. ఓకే, సుష్మా గారు మెయిల్ చేశారు. మష్రూమ్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో క్యాప్సికమ్ ఉంది కాబట్టి కొంచెం మంచి టేస్టీగానే వస్తుంది. కొంచెం మసాలా కాంబినేషన్ ఇద్దామండి, పలావ్లా చేద్దాం. పలావ్. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. అంటే మష్రూమ్ కొంచెం బ్లాండ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ క్యాప్సికమ్ తర్వాత ఈ మసాలా దినుసులు ఈ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే, మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో కొంచెం ఈజీ మెథడ్ నేను చూపిస్తున్నాను. సో కొద్దిగా నూనె వేసుకొని, సో ఇది నేతితో చేసుకుని చాలా బాగుంటుంది. సో ఇదర్ నెయ్యి కానీ అదే నూనె కానీ. సో ముందుగా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి. కసూరి మేతి ముందే ఆయిల్లో వేయించుకుంటున్నామా? ఆ ఫ్లేవర్ మనకి ఆయిల్కి వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో జనరల్ గా ఎప్పుడు కర్రీస్ లాంటి వాటిలో ఫైనల్ గా యాడ్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఈ కసూరి మేతి వల్ల ఆ పులావ్కి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది మనం మామూలుగా జనరల్ గా కర్రీస్ లాంటి వాటిల్లో కూడా ఆయిల్లో వేసి వేయించుకోవచ్చా రాజు గారు? వేయించుకోవచ్చు. ఓకే, అదే చాలా మటుకు ఎప్పుడు అందరూ కూడా పైన వేస్తారు కదా. సో అది కూడా ఎండింగ్ లో వేస్తాం. సో ఇలా పులావ్ లాంటి వాటిని మనం చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది కసూరి మేతి. సో కొన్నింటికే సెట్ అవుతుంది, అది అన్నిటి కాకుండా కొన్నింటికే సెట్ అవుతుంది. అది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ దాని స్మెల్లే తెలుస్తుంది యాక్చువల్గా. ఎస్, మసాలా దినుసుల కంటే కూడా డామినెంట్ గా ఉంది. ఎస్, సో అది కొంచెం మనకు లైట్ గా తెలుస్తూ ఉంటాయి మసాలా దినుసులు తినేప్పుడు. ఫస్ట్ గా మనకు తగిలేది కసూరి మేతి. దాని తర్వాత రెగ్యులర్ మన పులావ్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అనేది మెల్లిగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ ఇక్కడ 3 కలర్స్ వాడుతున్నాను. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్. సో ఇవి దొరికినప్పుడు మనం రెగ్యులర్ గా యూజ్ చేసే గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి కూడా మనం వాడుకోవచ్చు. సో కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందని చెప్పేసి నేను 3 కలర్స్ వాడుతున్నాను. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో అవి వేగలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముఖంపై బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నవారు గంధంలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ మనం ఇవి కొంచెం సగం వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలు బాగా క్లీన్ చేసుకోవాలి. సో వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం రైస్లో కాబట్టి అంటే మరీ కర్రీలో లాగా సాఫ్ట్గా అయిపోకుండా కొద్దిగా అది కొంచెం మనకి ఆ పీస్ అలా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది రైస్ ఐటమ్స్లో. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే మనకి మష్రూమ్ కాబట్టి తొందరగానే సాఫ్ట్ అవుతుంది. ఓకే, రైట్. చూద్దాం రాజు గారు. ఓకే అండి.
ఓకే, సో వేగిపోయండి. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, పుదీనా, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో మనకు జనరల్ గా పలావ్ అంటే ఎప్పుడు ఒక స్మెల్ అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఎస్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అంటే ఆ కసూరి మేతి బాగా వేగటం వల్ల. అవునండి, ఒక మంచి నూనెలోనే వేసాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే, సో ఇది కూడా కొంచెం బాగా కలిపేసి కొంచెం మగ్గితే మనకు డిష్ రెడీ అండి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ పట్టేస్తే సరిపోతుంది. ఇది యాక్చువల్ ఫ్లేవర్ పట్టినా పట్టకపోయినా ఆ స్మెల్కే మనకి ఏదో మొత్తం దానికి పట్టినట్టే అనిపిస్తుంది కదా. ఎస్, నైస్ నైస్. ఏదో ఈ టెక్నిక్ ఏదో బాగుంది, అంటే కొన్ని డిషెస్ లో ఈ కసూరి మేతి యాడ్ చేసుకోవడానికి. ఎందుకంటే అన్ని రకాల పలావ్స్ కి కూడా అది సెట్ అవ్వకపోవచ్చు కదా. ఎస్ అండి. సో అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ఇలా చేసుకుంటే వచ్చిన గెస్ట్లను కూడా కొంచెం మనం సర్ప్రైజ్ చేయొచ్చు, ఇంప్రెస్ చేసేయచ్చు వంటతో. అండ్ కలర్ఫుల్ గా ఉంది, అంటే ఆ క్యాప్సికమ్ 3 కలర్స్ వాడారు కదా. అవునండి. నైస్. ఓకే, సో రెడీ. వావ్, స్మెల్కే చాలా టెంప్టింగ్ గా ఉంది డిష్. ఇంక ఇలాంటి వాటిలోకి అయితే అసలు కాంబినేషన్ ఏమీ అక్కర్లేదు, హ్యాపీగా డైరెక్ట్ గా మనం తీసేసుకోవచ్చు. సో పైన కొద్దిగా పుదీనా. ఓకే, సో పలావ్ రెడీ అండి. వావ్, చాలా ఘుమఘుమా స్మెల్ వచ్చేస్తుంది రాజు గారి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్ వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పుదీనా, గరం మసాలా, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దాం ఆ పలావ్. ఓకే, బాగుంది, అన్నిటి టేస్ట్ తెలుస్తుంది యాక్చువల్ గా. అవునండి, మసాలా ఫ్లేవర్, స్మెల్ అనేది ఒకటి కసూరి మేతి వస్తుంది. సో ఇలా నోట్లో పెట్టుకుంటే ఆ మసాలా ఘాటు అనేది బాగా తెలుస్తుంది. అవునండి. అండ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ అన్ని కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యాయి రాజు గారు. అవునండి, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పలావ్ క్యాప్సికమ్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఆయిలీ స్కిన్ ఉన్నవారు గోరువెచ్చని నీటిలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ఆయిలీనెస్ తగ్గిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం గారెలు చూడబోతున్నామండి. అవి కూడా మొక్కజొన్నతో. మరి మొక్కజొన్న గారెల తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మొక్కజొన్న గారెలు. అవునండి. సో మొక్కజొన్న అంటే మొక్కజొన్న ఏ గింజలు తీసుకుంటున్నారు రాజు గారు? స్వీట్ కార్నా లేకపోతే మనం రెగ్యులర్ గా మనం కండి వాటి గింజలు తీసుకుంటున్నాం. స్వీట్ కార్న్ తో కొంచెం ఏంటంటే మనకు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కదా, కాబట్టి మనం రెగ్యులర్ గా అంటే మామూలుగా యూజ్ చేసే కండిలు ఏదైనా నిప్పులపై కాల్చుకొని తింటాం. అవునవును. సో అవి అయితేనే బాగుంది. సో వాటివి కొంచెం గట్టిగా కూడా ఉంటాయి కదా మనకి. అవునండి. సో ఇలా గారెలు లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి మొక్కజొన్న గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 2 కప్పులు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చగా. అలాగే డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో దాంట్లో ఏం కలపకుండా జస్ట్ గింజల్ని ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేస్తున్నారు. అవునండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అక్కడంతా మిక్సింగ్ చేసుకుంటాం. ఓకేనా రాజు గారు? ఇంకొంచెం కావాలి. సరే మేము చిట్కా చూసేయాలా అయితే? ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కాకరకాయ, దోసకాయ లాంటి చేదు కూరగాయలను వాడేటప్పుడు వాటిని బియ్యం కడిగిన నీటిలో నానబెట్టి వాడుకున్నట్లయితే వాటికి ఉండే చేదు కొంతవరకు తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో దీంట్లో శనగపిండి అండి, అలాగే కొంచెం కరకరలాడుతూ రావడానికి బియ్యపిండి. సో మొక్కజొన్న గింజలు మరీ మనకి అలా ఒక గట్టివి దొరుకుతాయి కదా, అలాంటివి డ్రైవి కాకుండా కొంచెం నార్మల్ వెట్దే అదైనా తీసుకోవచ్చు, కొంచెం గట్టిగా కొంచెం ముదురు అయినా తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనం కొంచెం గ్రైండ్ చేస్తాం కాబట్టి అది కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు. సో దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి కారప్పొడి అండి. కొద్దిగా పసుపు అండి, అలాగే కొత్తిమీర. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఎలాగో మొక్కజొన్నలో బాగానే వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకేమీ అక్కర్లేదు, ఈ తడి సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం మనకు ఆ మొక్కజొన్న గింజల టేస్ట్ ఎక్కువగా తెలియాలని చెప్పేసి నేను ఉల్లిపాయ ముక్కలు వాడట్లేదు. సో అవి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని
సో కొంచెం ఇలాంటివి వేసుకున్నప్పుడు మనం ఆ మొక్కజొన్న గింజలు అన్నీ కూడా బాగా గ్రైండ్ అయినాయో లేదో ఒకసారి చూసుకుంటే బెటర్ ఏమో. అవునండి, ఎందుకంటే కొంచెం తడి ఎక్కువ ఉన్నా మళ్ళీ పేలే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఉంటుంది. సో దీంట్లో కావాల్సిన మనం అంటే పచ్చిమిరపకాయలు కాకుండా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, సో కొంచెం అల్లం అంటే ఇవన్నీ కలిపేసి మనం పేస్ట్ లా చేసి వేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా మొక్కజొన్నతో అంటే తీపి గారెలు కూడా చేస్తూ ఉంటారు మొక్కజొన్న గింజలతో. అవునండి, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్. ఆ గెరటిస్తారా రాజుగారి తిప్పుదాము. కొంచెం పలుచగా వేసుకుంటే బాగుంటాయి కదా. అవునండి, సో ఈ ఎడ్జెస్ అంతా కూడా మనకి ఆ మొక్కజొన్న పొట్టు అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం కరకరలాడుతూ బాగా వస్తుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఎస్. ఓకే, సో ఇలా మనం ఎన్ని కావాల్సిన మనం వేసేసుకోవచ్చు. కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు అండి. ఇంకొంచెం రంగు రావాలి కదా రాజు కొంచెం. నేను చూస్తుంటాను, మీరు కార్వింగ్ స్టార్ట్ చేస్తారా? ఓకే, సో దోసకాయ అయితే చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? లోటస్ షేప్ లో కట్ చేస్తున్నాను. జిగ్జాగ్ గా కట్ చేసేసి మనం స్కిన్ పీల్ చేసి వాటర్ లో వేసుకుంటే బాగా ఓపెన్ అవుతుంది. ఓ పెటల్స్ ఇంకా లీవ్స్ లాగా. ఎస్. ఓకే, ఫుల్ లెంత్ తీసుకోవాలండి. సో కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ గ్యాప్ వదిలేసి మిగతా ఈ హైట్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగినట్టున్నాయి రాజు గారు. ముందుగా వేసేసి తీసేసుకోవచ్చు. జిగ్జాగ్ మొత్తం 2 ఫ్లవర్స్ వస్తాయా మనకి? అవునండి. ఓకే, ఇవి కూడా తీసేయచ్చు. తీసేయచ్చు. ఓకే, సో ఇలా 2 వచ్చేస్తాయి మనకి. సో దీని తర్వాత ఏంటంటే స్కిన్ మనం ఇలా పీల్ చేసేసేయాలి. ఓకే, అప్పుడు కొంచెం ఇది ఇలా ఓపెన్ అవుతుందండి. సో వాటర్ లో వేసుకుంటే అది ఇంకా బాగా బెండ్ అవుతుంది. వైడ్ గా ఇది అవుతుంది. ఎస్. ఓకే, ఇలా కూడా కొంచెం బాగానే స్టిఫ్ గా ఉంది. వాటర్ వేస్తే ఇంకా కొంచెం ఇలా బెండ్ వస్తుంది. సో అది ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఓకే, ఓకే, గారెలు రెడీ. ఓకే అండి, మొక్కజొన్న గారెలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేసే విధానం. ముందుగా మొక్కజొన్న గింజలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న గారెలు రెడీ. మొక్కజొన్న గారెలు తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు.
కొంచెం స్వీట్నెస్ వచ్చింది ఎందుకు అంటే మొక్కజొన్న గింజలు కాస్త తీగా కొంచెం ఉంటుంది. బాగుంది అయినా కూడా. సో పై లేయర్ అంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, అంటే ఆ స్వీట్నెస్ ఆ లైట్ ఇదే యాడ్ అయ్యేటప్పటికి ఆ కమ్మదనం మంచి టేస్ట్ లో చాలా బాగుంది. సో ఏదైనా పచ్చళ్ళు కానీ లేదా సాస్ కానీ నంచుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో గారెలు చాలా టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ స్కిన్ మృదువుగా అందంగా ఉండాలి అనుకున్నట్లయితే కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట అప్లై చేసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే అందమైన స్కిన్ మీ సొంతమవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి వాళ్ళ ఊరించే వంటలు ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరు? నాగమణి. నాగమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరుబండ. బోరుబండ. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? దుర్గా అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరుబండ. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. సో ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. ఏమిటి ఆలోచిస్తున్నారు, చెయ్యాలా వద్దా అన్నట్టు ఎక్కడో చూస్తూ ఇంక ఇక్కడికి వచ్చేసరికి చేయాలి, తప్పదు. ఓకేనా? సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాం. మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా మనం, ఆ మిర్చీలు అనమాట. బజ్జీ మిరపకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో వీటితో ఇప్పుడు నేను అన్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట కదా. సో మీకు ఏదైనా ఆలోచన అలా వస్తే ఇవి చూస్తుంటే మీరు ఆ వంటలు మాకు చేసి చూపించవచ్చు. ఓకేనా? సరే. ఏం చేయొచ్చో ఫాస్ట్ గా ఆలోచించండి. నేను బజ్జీ వేసి కర్రీ చేస్తా. బజ్జీ వేసి కర్రీ చేస్తాను. కర్రీ చేస్తా అంటే బజ్జీతో కర్రీ చేసేస్తారా? కర్రీ చేస్తా. ఓకే, మిర్చి బజ్జీ కర్రీయా? సో మీరు ఫస్ట్ వంట చేసేస్తారా? చేస్తా. ఓకే ఓకే, మరి మిర్చి బజ్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిర్చి బజ్జీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నాగమణి గారు మొదలు పెడదామా? పెడదాం. సో ఫస్ట్ మనం బజ్జీలు వేసుకోవాలి కదా. వేసుకో. సో నూనె వేడి పెట్టుకుందాం. శనగపిండి తీసుకోండి, నా పర్మిషన్ అక్కర్లేదు. శనగపిండి బౌల్ వేసి కొంచెం వాటర్, ఇంక ఇందులో ఏమి ఉప్పు కారం ఏమి వేయరా? వేసేస్తా. కొంచెం సాల్ట్, కొద్ది కారం, ఓకే, కొంచెం పసుపు. సో ఉప్పు కారం పసుపు అంతే. మరి వాము పెట్టారు అదేరా? కొంచెం వాము, చిటికెడు వాము, అంతేనా? అంతే. ఇంక నేనేం గుర్తు చేయను ఇప్పుడు. కొంచెం వాటర్ అయ్యి. ఓకే, ఇంకొంచెం కావాలా నీళ్లు? సరిపోతాయి? సరిపోతాయి. ఇందులో పచ్చిమిరపకాయ మునిగిద్దా? ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, చాలా కొద్దిగా ఉంది. పట్టించండి చూద్దాం, కావాలంటే ఇంకొద్దిగా శనగపిండి కలుపుకోవచ్చు. దాని లోపల పచ్చిమిరపకాయలు ఇంకేం పెట్టుకోవట్లేదు? ఏం పెట్టుకోక. ఓకే, ఓకేనా? ఓకే, వేయండి. ఓకే, సో మనకి కూరలో ఎన్ని కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఇవి వేసుకోవటమేనా? వేసుకోవచ్చు. సరిపోతాయా మీకు? సరిపోతాయి. ఇది తీయొచ్చా? తీయచ్చు. సో వీటిని కట్ చేసుకోవాలా మనం? కట్ చేసుకొని కర్రీ చేయాలి. కర్రీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేగాలి కదా. కొంచెం వేగితే ఇది షిఫ్ట్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేస్తాం. ఓకే, ఈ బజ్జీలు ఏమిటి ఎంతకీ రంగు రావట్లేదు, ఎందుకు అలా అంటారు? స్లోగా వేగుతుంది. మిరపకాయ బాగా ఇదిగా ఉందంటారా? అందుకే వేగట్లేదు. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం కరివేపాకు వేయండి. తీయొచ్చా? తీసేయండి.
నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇందులో ఇంకా గ్రేవీ ఏం లేదా మనకి? టమాటా జ్యూస్. టొమాటో పేస్ట్. టమాటో పేస్ట్. ఓకే, ఓకేనా? ఓకే, 2 పచ్చిమిరపకాయలు వేస్తాం. ఓకే, ఆల్రెడీ ఆ పచ్చిమిరపకాయలు కాకుండా మనకి మళ్ళీ ఇంకో పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం కొద్దిగా. ఓకే, టొమాటో పేస్ట్. టమాటో పేస్ట్ కలిపేసింది ఒకసారి. సో కొంచెం వేగాల ఇది? కొంచెం వేగాలి. సో ఈలోగా బజ్జీలు కట్ చేసుకుందామా? కట్ చేసుకుందాం. కాలుతుందేమో, తోడేం పట్టుకొని కట్ చేయండి. సరే. ఈ మిరపకాయ బజ్జీలో కూర చేస్తూ ఉంటారా మీరు? చేస్తాం. దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకా లేకపోతే అన్నంలోకి బాగుంటది, పులిహోరలోకి బాగుంటది. పులిహారలోకా? పులిహోరలోకి బాగుంటది. ఓహో, పులిహారలోకి ఇది కాంబినేషనా? అంటే మీకు నచ్చుంటది పులిహారలో, అంతేనా? ట్రై చేస్తాం. ఓకే, వెరైటీస్ ట్రై చేస్తుంటారా నాగమణి గారు? చేస్తాం. ఇంట్రెస్టా వంటలు అంటే? చూస్తామండి, డైలీ అభిరుచి. డైలీ చూస్తుంటారా? చూస్తుంటాం. ఏం చేస్తుంటారు మీరు? ఏమైనా వర్కింగా లేకపోతే లేదు, హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? అకౌంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏం వేస్తారు? కొంచెం సాల్ట్. మిరపకాయ బజ్జీలు వేసుకోగానే అందరికీ తినేయాలనిపిస్తుంది. దాంతో కూర చేసుకునే అంత ఓపిక ఉంటుందా? కానీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాం. కొద్దిగా కారం. ఓకే, చిటికెడు పసుపు. కారం ఏమైనా ఎక్కువైందా? లేదు, కలర్ అంతే. కలర్ అంతేనా? టమాటా ఉంది కదా, కలర్ వస్తుంది కానీ కారం ఉండదా? ఉండదు. అంటే కొన్ని కారాలు అలాగే ఉంటాయి కదా మనకి. ఓకే, ఇప్పుడు ఇది వేసుకుందాం. వేసేయండి. మీ ఇంట్లో కొంచెం కారం తింటారా అండి? తింటామండి. బాగా తింటారా? బాగా తింటారా? ఓకే, అయితే పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి, ఒక అబ్బాయి. ఒక్కడే బాబు? ఒక అబ్బాయి. తను కూడా తింటాడా కారం? లేదు, లేదా? అడిగి వేరే తీసేస్తారా? తీసేస్తాం. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా తీస్తారు? మిరపకాయ తీసి ఉట్టి బజ్జీ ఈ పెడతారా? కర్రీ తినడండి. ఈ కర్రీ తినడా? పులిహారలోకి మీ అబ్బాయికి నచ్చలేదా ఇది? అసలు ఏం చదువుతున్నాడు? లేదు, ఇంకా 3 years. చిన్న బాబా? 3 years. పేరేంటి? అనీష్. అనీష్. మా ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్పరా? తప్పకుండా. సో నాగమణి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక పెద్ద హాయ్. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమైనా వేయాలా? కొంచెం వేయాలి. అంటే కొంచెం మిరపకాయలకి ఇదంతా టేస్ట్ పట్టాలి. ఇంకొంచెమేనా? చాలా మూత పెడదామా? పెడదాం కొద్దిగా. అంటే మరీ మెత్తగా అయిపోయినా బజ్జీ ఊడిపోతుంది కదా, కొద్దిగా కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే, చూద్దామా నాగమణి గారు? చూద్దాం. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం గరం మసాలా. మిర్చి బజ్జీ కర్రీ అండి. మిర్చి బజ్జీ కర్రీ లాగా నోట్లో పెట్టుకోగానే అని అనిపిస్తుందేమో. వంట అంతేనా? కారము, పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు, గరం మసాలా టేస్టీ ఉండాలి కదా. ఉండాలి. అంటే మరి ఇలాంటివి ఇలాగే ఉండాలి. సో రెడీ? రెడీ అయిపోయిందండి. బాగుంది. సో ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ పేస్ట్ అవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే, సో రెడీ? మిర్చి బజ్జీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా.
ఓకే అండి, మిర్చి బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిర్చి బజ్జీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చి బజ్జీ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. జ్వరం వల్ల నీరసంగా ఉన్నట్లయితే బార్లీ వాటర్లో కొద్దిగా గ్లూకోజ్ యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. ఓకే అండి, మరి ఫస్ట్ వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాం. సో మీరేం చేస్తారు? మిర్చి కసాలం చేస్తాం. మిర్చి కసాలన్. ఓకే ఓకే, మరి మిర్చి కసాలన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిర్చి కసాలన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 100 గ్రాములు, టొమాటో పేస్ట్ అరకప్పు, గసగసాలు ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేసుకున్నాము. ఎక్కువ అయినట్టు అనిపించిందా మీకు? అవును, ఎందుకు అంత వేసారు? అంటే ఇవి ఫ్రై చేయాలి కదా. మిరపకాయలు వేయించుకుంటారా ఫస్ట్? వేయించుకోవాలి. ఓకే, వేయండి. సో జస్ట్ అంటే ఎలా కొంచెం కొంచెం పచ్చదనం పోవాలా? అవునండి. ఒక నిమిషం మూత పెట్టి వదిలేద్దామా? పెట్టండి. సో చూద్దామా? చూద్దామండి. ఓకేనా? చాలండి, తీసేద్దాం. తీసుకోండి. ఉల్లిపాయ గసగసాల పేస్ట్ అండి. ఉల్లిపాయ గసగసాలు కలిపి పేస్ట్ చేశారా? అవునండి. ఓకే. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మిర్చి కసాలన్ మనకంతా గ్రేవీ టైప్ లో ఉంటుంది కాబట్టి అన్ని కూడా పేస్ట్ లాగా చేసి చేశారు. అవునండి. ఓకే, సో బిర్యానీ లాంటి వాటిలోకి ఇది మంచి కాంబినేషన్ కదా. అవునండి. బగారా రైస్ ఇలాంటి వాటిలోకి బాగుంటుంది. టమాటా పేస్ట్ వేసుకున్నాం. వేయండి. కొంచెం మూత పెట్టేద్దాం. పెట్టాము. సో దీని గ్రేవీ బేస్ అంతా మనకి ఉల్లిపాయ గసగసాలు ఇంకా టొమాటో ఈ పేస్ట్ ఇది. అవునండి. ఓకే, సో ఇది కొంచెం వేగితే మనం ఇంకా మిర్చి ఈ పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేస్తారు? వేద్దామండి. వేస్తారా? పెట్టేద్దామా? పెట్టండి. చూద్దామా? చూద్దామండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం అండి. మిర్చి కసాలన్ వేరే కలర్ లో వస్తుంది, లైట్ గా అదేదో గ్రీన్ కలర్ లోనో ఎల్లో కలర్ లోనో. వేయాలండి. పసుపు వేసుకున్నాం. కారం అండి. అదేంటి? కొంచెం జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి. అవునండి. ధనియా పొడి. ఓకే. గరం మసాలా పొడి. వేయండి. నీళ్ళు ఏమైనా యాడ్ చేయాలి? అది చేయాలండి. ఇప్పుడేనా? కొంచెం మూత పెట్టండి ఒక 2 నిమిషాలు. సో కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుని అప్పుడు మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలా? చూద్దామండి. చూద్దామండి. వాటర్ వేసేసుకున్నామండి.
సో కొంచెం ఇది పల్చగా అయితే మనకి మిరపకాయలు యాడ్ చేసుకున్న దానికి కూడా ఆ టేస్ట్ అంతా పట్టేస్తుంది కదా. మిర్చి కసాలని ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఓన్ గా తయారు చేశారా? అవునండి. అవును, అంటే దాంట్లో పేస్ట్లు నాకు కూడా పెద్ద ఐడియా లేదులేండి. టేస్ట్ అయితే బాగుంటుందని తెలుసు కానీ. ఓకేనా, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండి. వేసేద్దామండి పచ్చిమిర్చి. వేసేసేయండి. సో ఘాట్లు పెట్టారు కాబట్టి ఎలాగో ఈ గ్రేవీ టేస్ట్ అంతా కొంచెం పడుతుందండి, లోపలికి కూడా పట్టేస్తుంది కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఏం చేస్తుంటారు మీరు? మీరు హౌస్ వైఫేనా? మీ వారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. ఏం పేరు? అంజండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? ఇద్దరండి, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 6 అండి, బాబు 2nd క్లాస్. 6 2nd. పేర్లేంటి? శైలజ, నాని. వాళ్ళు మీరు అసలు తిట్టరా ఏమి? తిడతారా? అప్పుడు మాత్రం బాగా పెద్దగా అరుస్తూ ఉంటారా? ఇప్పుడేమో అన్ని చాలా చక్కగా చాలా నిదానంగా, ఇప్పుడు అది వేసుకుందామండి, ఇప్పుడు ఇది వేసుకుందామండి, ఇంతకు మించి పెరగట్లేదు మీ గొంతు. కాస్త ఇది దీంట్లో మగ్గితే మనకి రెడీయా? అవునండి. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఓకేనండి, అయితే గుడ్, నైస్. బజ్జీ మిరపకాయలతో వంట అనగానే ఫస్ట్ అందరికి ఇదే గుర్తొస్తుంది, మిర్చి కసాలని కదా. అవును. లేదా మిరపకాయ బజ్జీలు. సో మీరేమో మిరపకాయ బజ్జీలతో కూర చేశారు, ఈవిడేమో మిర్చి కసాలని చేశారు. చూద్దాం. కొంచెం కొత్తిమీర లాస్ట్ లో వేయండి. మిర్చి కసాలం రెడీ అండి. టేస్ట్ Okay. ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మిర్చి కసాలం రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిర్చి కసాలం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బజ్జీ మిరపకాయలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి గసగసాలు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, వేయించిన బజ్జీ మిరపకాయలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మిర్చి కసాలన్ రెడీ. ఓకే, మరి బజ్జీ మిర్చితో 2 వంటల్ని చూసారు కదా. సో రాజు గారు, ఒకటేమో మిర్చి కసాలన్, ఓకే, ఇంకొకటేమో బజ్జీ మిరపకాయ బజ్జీ చేసేసి మిరపకాయ బజ్జీ కూర. ఓకే, సో మిరపకాయ బజ్జీ కూర చూద్దాం ముందు. ఓకే, బాగుంది, కారం కారంగా. కారం కారంగా. ఇప్పుడు నెక్స్ట్ మిర్చి కసాలన్ చూద్దాం. బాగుందండి, టేస్టీగా ఉంది. అంటే ఆ మిర్చి కసాలన్ టేస్ట్ లేదు కానీ ఇది కూడా ఇలా డిఫరెంట్ గా బాగానే ఉంది. సో బాగున్నాయి రెండు కూడా, అంటే కొంచెం ఘాటు ఘాటుగా, టేస్టీగా. సో రాజు గారు విన్నర్ ని డిసైడ్ చేస్తారు. ఇద్దరు కూడా బాగానే చేశారు. ఏంటంటే బజ్జీ మిర్చి దాంట్లో ఇంకొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. సో డ్రైగా అయిపోయింది. సో ఇంకొంచెం గ్రేవీ చేసుకుంటే మనం ముక్కలు తగులుతూ కొంచెం ఆ గ్రేవీతో చాలా బాగుండేది. సో మిర్చి కసాలన్, సో గ్రేవీ అనేది కొంచెం అంటే మసాలా బేస్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం. బాగుంది, ఇలా కూడా బాగుంది. ఎక్కువగా స్పైసీ లేకుండా కూడా 2 డిష్లు కొంచెం చాలా బాగున్నాయి. సో ఈరోజు రెండిట్లోకి మిర్చి కసాలన్. మిర్చి కసాలన్. సో దుర్గా గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో దుర్గా గారు, మీరే ఇవాళ ఊరించే వంట విన్నర్. సో బాగుంది మీరు చేసిన మిర్చి కసాలన్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ చీర గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో భవానీ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు.
ఓకే, మరి బజ్జీ మిరపకాయలతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పసుపు, కారం, కరివేపాకు పొడి లాంటివి నిల్వ చేసేటప్పుడు వాటిలో చిటికెడు ఇంగువ చేర్చి నిల్వ చేసినట్లయితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇవాళ టేస్టీ వంటలన్నీ చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన 4 వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలో చూసిన మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్ 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్, తర్వాత రైస్, బిర్యానీ ఆకు లాంటివి. మష్రూమ్స్ లో కూడా మనకు రకరకాల మష్రూమ్స్ దొరుకుతాయండి. సో తాజాగా అది కూడా మన దగ్గర పండే మష్రూమ్ ట్రై చేయాలి. సో ఈ రైస్ కూడా మనం ఫిక్స్ అయిపోయాం కదా, రిఫైన్డ్ రైస్ వద్దు, బ్రౌన్ రైసే మంచిది అని. సో ఇలాంటి ఐటమ్స్కి కావాలంటే సింగిల్ పాలిష్డ్ రైస్ ట్రై చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనం ఇలాంటివి రైస్తో చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ లాంటివి. లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనం చిరుధాన్యాలు వాడుకోవచ్చు. కొర్రబియ్యంతో చేసుకోవచ్చు ఇదే రెసిపీ. మీరు డిఫరెంట్గా ఆలోచిస్తే, అంటే మనకి ఏ రకమైన చిరుధాన్యాలు దొరుకుతాయో వాటిని అన్నిటితో కూడా మనం ఇలాంటి రెసిపీస్ నిర్భయంగా ట్రై చేయొచ్చండి. సో డెఫినెట్గా ఆ ఎక్స్పెరిమెంటేషన్ అనేది మనకు అక్కడ అలాంటి విషయాల్లో ఉండాలి. అప్పుడు ఏంటంటే ఈ మష్రూమ్, ఈ క్యాప్సికమ్ కూడా ఆ రుచిని పెంచుతాయి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మొక్కజొన్న గారెలు. మొక్కజొన్న, శనగపిండి, బియ్యపిండి. నేచర్లో చాలా కొన్ని రకమైన వెజిటబుల్సే మనకి ఇలా లభ్యమవుతాయండి. అదేంటంటే జస్ట్ బాయిల్ చేసుకొని తీసుకున్న రుచికరంగా ఉండేవి. అందులో మొక్కజొన్న ప్రథమంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి వెజిటబుల్ని మనం డీప్ ఫ్రై చేయడం అవసరమా అన్నప్పుడు కొన్ని ఉంటాయండి. వి కాంట్ ఈట్ ఇట్ రా, మనం పచ్చిగా అవి తినలేము. సో అలాంటివి కావాలంటే మనం ఏ రెసిపీ పరంగానో ట్రై చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి మాత్రం మనం ఎంత సింపుల్గా దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తే అంత బెటర్. సో మొక్కజొన్న అనేది మనం బాయిల్ చేసుకొని తడకా వేసుకొని తీసుకున్నా పర్లేదు, కానీ ఇలా గారెల రూపంలో తీసుకుంటే మాత్రం అన్నెసెసరీగా ఆయిల్ యాడ్ చేసిన వాళ్ళమే అవుతాం. ఊరించే వంటలో చూసిన మిర్చి బజ్జీ కర్రీ, అలాగే మిర్చికా సాలన్. మిర్చి బజ్జీ కర్రీలో మనం ఫస్ట్ బజ్జీలు వేసేసుకొని మిరపకాయలతో తర్వాత కర్రీ చేసుకుంటున్నాం. అదే మనం మిర్చికా సాలన్ చూసామనుకోండి, మిర్చికా సాలన్ చాలా సింపుల్గా బాగుంది. అంటే మనం బయట తినేటప్పుడు చాలా ఆయిలీగా, ఎక్కువగా ఆయిల్ వస్తూ అలా గమనిస్తూ ఉంటాం కదా, అవన్నీ మనం ఇందులో కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 3 ఇంగ్రీడియంట్స్: మిర్చి బజ్జీలు, టొమాటోస్ అండ్ ఆనియన్స్. ఇందులో కూడా ఇంచుమించు మంచి గుణాలు ఉన్నాయి. దేంట్లో? మిర్చి బజ్జీ కర్రీలో కూడా. మిర్చి బజ్జీ, శనగపిండి అండ్ టొమాటోస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇందులో డీప్ ఫ్రై చేస్తున్నాము, అందులో చేయట్లేదు. ఖచ్చితంగా అది మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఫస్ట్ చూసాం కదండి క్యాప్సికమ్, అంటే మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్. అలాంటి ఐటమ్స్కి మనం మిర్చికా సాలన్ తీసుకుంటే కూడా ఒక గుడ్ అకంపెనీమెంట్గా, అట్ ద సేమ్ టైం పోషక విలువల పరంగా కూడా మనకు చక్కగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో సేమ్ డే మనం ఈ రెసిపీస్ రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే విధంగా చూసాం కాబట్టి ఖచ్చితంగా ఇది మనం ట్రై చేయాలి. మిర్చిలో కూడా మనకు విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందండి, అది కూడా బజ్జీ మిరపకాయల్లో. బట్ రెసిపీ పరంగా చూసుకుంటే మనకు మిర్చి బజ్జీ కర్రీ కంటే కూడా మనకు మిర్చికా సాలన్ చాలా బాగుందండి. డెఫినెట్గా అది మనం ఇంట్లో ట్రై చేయాలి. సో దానికి అకంపెనీమెంట్గా మనకు మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్. సో ఈ రెండు కూడా ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్లో రైస్ బదులుగా ఇంకేదైనా యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నాం కదా, అలాంటప్పుడు ఈ మిర్చికా సాలన్ కొంచెం ఉందనుకోండి, ఈజీగా మన పిల్లలకు కూడా చిరుధాన్యాలు అలవాటు చేయొచ్చు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 రెసిపీస్లో మనకు ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఇక మొక్కజొన్న గారెల గురించి చెప్పాలంటే 100% మనం రాగా తినగలిగేవి రాగా ట్రై చేద్దామండి, లేకపోతే సింపుల్గా కుక్ చేసుకొని ట్రై చేద్దాం. సో ఇవాళ బెస్ట్ రెసిపీ మీకు కాంబినేషన్ కూడా దొరికింది, మష్రూమ్ క్యాప్సికమ్ పలావ్ అండ్ మిర్చికా సాలన్. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు లెటర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 కూడా సింపుల్ వంటలు, సో టేస్టీగా కూడా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే మొక్కజొన్న గారెలు, సో మొక్కజొన్న గింజలతో ఇలా గారెలు చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా, అంటే వానకాలంలో మొక్కజొన్న పొత్తులు వస్తాయి మనకు, సో ఆ టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ గారెలన్నీ. సో కానీ ఇప్పుడు మనకంటే దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా మనం ఏ సీజన్ లోనైనా ఇలా ట్రై చేయొచ్చు. అండ్ పలావ్ కూడా టేస్టీగా ఉంది రాజు గారు. ఓకేనండి.
సో చూసారు కదా మరి వాళ్ళ 4 వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.